అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే రేషన్ కార్డులు ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని స్పష్టం చేశారు. రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన రామచంద్రరావుకి స్థానిక బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. పార్టీ క్యాడర్కు రాబోయే ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు రామచంద్రరావు. నా సొంత జిల్లాలో నేను ఇక్కడ పర్యటన చేయాలి. ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ రేషన్ కార్డులు వితరణ కోసం పంపడం కోసం వస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరైతే ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే, ఎవరైతే అర్హతలు ఉన్నారో రేషన్ కార్డుకు వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒకటి. రెండోది, ఈరోజు రేషన్ కార్డులో పంపిణీ చేస్తున్నటువంటి ఒక ధాన్యం ఏదైతుందో, బియ్యం ఏదైతుందో, ఈ యొక్క బియ్యము మొత్తం 5-6 కిలోలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద. మరి మోదీ గారి బొమ్మ రేషన్ కార్డులో పెట్టాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా రేషన్ షాప్లో ఇస్తున్నటువంటిగా ఏదైతే మేము బీద ప్రజలకు ఇస్తున్నామో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద, అవన్నీ కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఏదో వాళ్ళ ప్రోగ్రామ్ అలా చేసుకున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు చేసుకుంటున్నట్టుగా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఎవరికైతే అర్హతలు ఉన్నారో అందరికీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం వాళ్ళ కార్యకర్తలకే రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే దానికి దళారులు కూడా మొదలుపెట్టారు. వాళ్ళు ముందు వాళ్ళ కార్యక్రమాలు మొదలుపెట్టినట్టుగా సంఘటన కూడా మా దృష్టికి రావడం జరుగుతూ ఉంది. రెండోది అయితే నల్గొండ జిల్లా ఈరోజు రాజకీయపరమైనటువంటి ఒక చైతన్యకరమైనటువంటి జిల్లా ఇది. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి యువకులకు, మహిళలకు నేను ఆహ్వానిస్తున్నాను, భారతీయ జనతా పార్టీలో చేరండి. ఈ యొక్క దేశంలో కుటుంబ పరిపాలన ఉన్నది. రాహుల్ గాంధీ గారి కుటుంబం, సోనియా గాంధీ గారి కుటుంబం, మరోవైపు అయితే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పరిపాలన మనం చూసాము. ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా కుటుంబ పరిపాలన, మూడు పిల్లల పరిపాలన అయితే, మరో చోట అపూర్వ సోదరుల పరిపాలన ఉంటే, మరో చోట తండ్రి కొడుకుల పరిపాలన ఉన్నది. నల్గొండ జిల్లా రాజకీయ చైతన్యాలతో ఉన్నటువంటి గడ్డ ఇది. ఈ గడ్డలో కుటుంబ పరిపాలన అంతం చేయాలంటే భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది.